తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా నా పెదవులను తెరువుము. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగము 132వ సంకీర్తన. ఆమోదుల ప్రసన్న భర్తరాజు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర నూట 32వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరంలో చదువుతున్నాం. ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్రిక పాఠ్యభాగము కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 1వ వచనము ఇలాగ రాయబడింది. యెహోవా దావీదుకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొను. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుని ఈ మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచం మీద కెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పపాటుకు కునికిపాటు రానియను. ఆయన నివాస స్థలములకు పోదుము రండి. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడదము రండి. నీ యాజకులు నీతిని వస్త్రం వలె ధరించుకొందురు గాక. నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషేకమునకు విముఖుడవై ఉండము. నీ గర్భఫలము నీ రాజ్యము మీద నేను నియమింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనిన ఎడల, నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల, వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురు. నీ యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడ నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలో బీదలను ఆహారములో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపచేసెదను. దానిలోని భక్తులు బిడ్డలుగా ఆనందగానము చేసెదను. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసెదను. నా అభిషక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. అందరం కలిసి అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపచేసెదను.
ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు ఉండు నాకు మహిమ కలుగును గాక. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన పాఠ్య భాగము పరిశుద్ధులైన మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 32వ వచనం నుండి 30 పరిశుద్ధులైన లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 32 34. 24, లోకా 24, 44 నుంచి 53. లోకా సువార్త 24, 44 నుంచి 53. ఈరోజు సాటర్డే. లూకా సువార్త 24వ అధ్యాయం 44 వచనం నుండి 53వ వచనం వరకు వేడిద శైలి కొంచెం వినిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 44 నుండి 53 వచనాలు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రమును ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖములు గ్రహించినట్లు ఆయన వారి మనసును తెచ్చి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిన యెరూషలేమునకు మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడినట్లు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ నీతికి పంపుచున్నాను. మీరు పైనుండి సాక్షి పొందు వరకు శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఎండునని వారితో చెప్పాను. ఆయన బెతానియాకు వెళ్ళి బెతానికి వారిని తీసుకుపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండి ఇంతటితో పర్యంత ఓ ప్రభువా మమ్మును కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. వాక్య పరిచయ నిమిత్తము కోపూరి సువార్తమ్మ గారు వచ్చి ప్రార్థన నడిపించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. స్తోత్రం ప్రభు ఎస్తయానికి స్తోత్రం ప్రభు. 59 జ్ఞాపకం చేసుకొని ఆయన ఎదుగో తండ్రి పోయిన శ్రమల కాలం నుండి ప్రభు ఈ శ్రమల కాలం వరకు రెక్కల నెలలో దాచి ఉంచిన దేవానికి స్తోత్రం ప్రభు. అయా ఇంటిలో తండ్రి శ్రమల దినాల్లో ప్రభు 28 రోజులకు మనం నడిపించిన గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ఇంతవరకు నాయన పాటల్లో తోడున్న తండ్రి స్తోత్రములు ప్రభు. ఆరాధనలో తోడున్న దేవానికి స్తోత్రములు తండ్రి. అయా ఇదిగోనైనా నా తండ్రి వాక్యాన్ని చెప్పుకోవచ్చిన బిడను ప్రభ. అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. బిడ నోటిని మీరు బోరగా వాడుతుంది ప్రభ. బిడ ఏమి వాక్యము చెప్పాలి జ్ఞానం నా బిడ్డకు దయచండి తండ్రి. అయా బిడ్డ వాక్యము చెప్పుచుండగా ప్రభ వినగలిగిన జ్ఞానమును గ్రహించగలిగినటువంటి మనసును మాకు దయచండి ప్రభ. అయా ఇదిగో తండ్రి మంచి జ్ఞానం పడిన విత్తనముల వల్ల ఫలించడానికి సహాయం దయచండి తండ్రి. అయా ఇన్న ప్రతి మాటను మా హృదయంలో నా తండ్రి ఫలింపచేయండి ప్రభ. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి.
గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రములు తండ్రి. అయా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. రాలేనటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. త్వరగా రావడానికి కృపను అనుగ్రహించండి ప్రభ. యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆత్మీయంగా అందరూ మీరు ఫలించడానికి సహాయం దయచేయండి. ఆత్మీయమైన ఆహారం తండ్రి మేము ఇదిగో తండ్రి మా హృదయాలను నింపుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, అయ్యా గ్రామంలో ప్రతి బిడ్డ కూడా నాయన ప్రతి దినము నా తండ్రి అయ్యా సంఘమంతా కూడుకొని ప్రభా నిన్ను స్తుతించుకునేటువంటి కృపనిచ్చిన గొప్ప దేవానికి స్తోత్రములు 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 తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా ఏమి ఇచ్చలేనాన్ని తీర్చలేము. ఏ ఒక్కరు నశించుకోవడం నీకు ఇష్టం లేదు కదయ్యా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యములు దయచేయండి ప్రభ. అయ్యా ఈ 40 రోజులే కాదు కానీ ప్రతి దినము తండ్రి విశ్వాసంతో తండ్రి మా హృదయాన్ని పాదాల కాడికి ఉంచుకునే కృపను దయచేయండి అయ్యా. ఆత్మీయమైనటువంటి ఫలింపును ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ప్రతి బిడ్డకు అనుగ్రహించి అయ్యా ప్రతి విషయంలోనైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి కృప అటు దాన్ని మా అందరికీ దయచేయమని త్వరగా రాని యేసుక్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, గడిచిన కాలమంతా దేవుడు తన కాపుదల్లో భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మన జీవితములకు సంబంధించిన అన్ని ఆశీర్వాదాలను అనుగ్రహించి నడిపించుతున్నందుకు మనమందరము మొదటిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. సమావేశించిన సంఘ కాపరి గారికి వందనములు, శిరసాల్చిన సంఘం అంతటికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం 28వ రోజులోకి మనం ప్రవేశించాం. ఈ లెంట్ కాలంలో 28వ రోజుకు దేవుడు మనం నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు. ప్రియ దేవుని సంగమా, మరి ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఏంటి? లేఖనముల నెరవేర్పు. చదవబడిన లేఖన పాఠ్యములు మనం గమనిస్తూ ఉన్నాం. 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ అంత ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, అన్నీ నెరవేరినాయి కానీ ఇంకా నెరవేరవలసింది ఒకటి ఉంది. నెరవేరవలసింది ఒకటి ఉంది. ఏమన్నా జ్ఞాపకం ఉందా? ఆయన రెండవ రాకడ. ఆయన గుర్చి మరి ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను అన్ని ఆయన గుర్చిన నెరవేరినాయి కానీ ఇంకొకటి మాత్రం నెరవేరవలసి ఉంది. అది ఆయన రెండవ రాకడ. చూడండి, దీనికే ఏమనొచ్చు అంటే మనం వీడ్కోలు లేక అమరత్వంలో అంతంలో అమరత్వం అని కూడా చెప్పుకోవచ్చు. వీడ్కోలు లేక అంతంలో అమరత్వం. చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనం చూడండి. అప్పుడు సమానమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు దేశం అంతటి మీద చీకటి క్రమేను. ప్రియ దేవుని సంగమం, యేసయ్య సిలువలో వేలాడుతూ పలికినటువంటి చివరి మాటలో ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు రమారమి మధ్యాహ్నం అయ్యింది. మధ్యాహ్నం అయితే ఆ తర్వాత దేశమంతా 3 గంటల వరకు దేశమంతటి చీకటి క్రమేను, సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయ పెద్ద నడుము తిరిగాను. ఆ తర్వాత యేసయ్య గొప్ప శబ్దంతో కేక వేసి తన ఆత్మను ఆయన చేతికి అప్పగించెను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమ, యేసయ్య అప్పటికే 6 గంటల నుండి సిలువలో వేలాడుతూ ఉన్నాడు. రక్తమంతా కూడా నీరైపోయింది. దేవుడు ఆత్మస్వరూపి, ఆ జీవాత్మనే మనలో పోసి మనలను సృష్టించాడు. యేసయ్య తండ్రి ఇచ్చిన ఆత్మను పరిశుద్ధముగా మరి పవిత్రంగా తిరిగి తండ్రి చేతికి అప్పగించుతున్నాడు. ఎందుకంటే 3వ దినమున తిరిగి లేచుట కొరకు అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం.
అదే 24:46, 47 గమనించండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున ఉత్తరుని లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులన్నిటికీ మీరే సాక్షులు అనేటువంటి దాని గురించి మనం లేఖనములో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమం, 3వ దినమున తిరిగి వృద్ధించే తిరిగి లేస్తే గాను ఆయన తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుతూ ఉన్నాడు. మరి మన ఆత్మల పరిస్థితి ఏ విధంగా ఉంది? మాట వలన, తలంపు వలన, క్రియల వలన పాపం మన కండుకోకుండా చూసుకోవాలి. అదే నిజమైనటువంటి భక్తి అని చెప్పి మనకు లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26, 27 గమనించండి. ఎవడైనా నోటికి కళ్ళకు పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని యొక్క పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. ప్రియ దేవుని సంగమం, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక నేను భక్తి గలవాడిని అనుకునే వాని భక్తి వ్యర్థమే. మరి తండ్రి అయిన దేవుని యొక్క నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని వారిని, అనాథలను, మరి విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటుకొనకుండా తను తాను కాపాడుకుంటేనే. మన నోటిని, మన నాలుకను కాచుకోవాలని చెప్పి లేఖన హెచ్చరిక చేస్తూ ఉంది. అందుకే నోటికి కళ్ళెం పెట్టుకోమంటున్నాడు. ఎందుకంటే నాలుక చిన్న అవయవమైన అది బహుగా అడిగిపడును. ఇది నాలుక చిన్నదే అయినా కానీ అగ్ని అంటాడు. కొంచెం ఎక్కువ విస్తారమైనటువంటి అడవిని ఏ విధంగా తగలబెడుతుందో అదేవిధంగా నాలుక అగ్నియే జనన చక్రానికి చిచ్చు పెడుతుంది అనేటువంటి దాని గురించి మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమం, సామెత ఉంది, కాలు దారితే లాక్కోవచ్చు అంట, నోరు దారితే లాక్కోలేక. కాలు దారిందనుకోండి లాక్కోవచ్చు, మరి నోరు దారితే ఎంత లేకపోతే చూడండి, ఒక మాట ఇంకో మాట, ఇంకో మాట ఇంకో మాట, ఈ రకంగా చివరికి వెళ్ళేసరికి అసలు మాట ఉండదు. క్రాస్ గారి నోట్ నుంచి అంట ఏనేదో పడిందంట మొక్కం పెట్టినప్పుడు, అది ఎవడు రాజు గారి నోట్ నుంచి తాటాకు పడిందంట, తాటి చెట్లు పడిందంట అని చెప్పి ఒక ముసలి దగ్గర వెళ్ళింది. ఆమె వచ్చి అంటుందంట, అయ్యగారండి రాజు గారండి, నేను ఎవరో రానండి, నాకు ఒక 2 తాటి చెట్లు ఆకులు గుడి చేసుకుంటాను అన్నట్టు. చూడండి అలా పడింది ఏంటి, ఇక్కడికి వెళ్ళేదొట్టి ఏమైందో ఆలోచించండి. అలాగే దోణ ఏంటంటే దోణే కట్టేయండి అన్నారు. ఆ పరిస్థితిలో మరి మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి అలా కాకుండా మన హృదయం మోసపుచ్చుకోనకుండా పైకి భక్తి గలవాడని అనుకునే వాని భక్తి వ్యర్థమే. యేసయ్య ఈ లోకంలో మనకు భద్రత ఇచ్చాడు, పరలోకంలో మనకు అమరత్వం ఇచ్చాడు. కాబట్టి పాప క్షమాపణ పొందాలి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. సమస్త జన్మలలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటించబడినది రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు అనేటువంటి దాని గురించి మనకు లేఖనము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని సంగమం, పాప క్షమాపణ పొందాలి అంటే యేసయ్య దగ్గరకు రావాలి, యేసయ్య సన్నిధిలో మోకరించాలి, ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలను కడుక్కోవాలి. ఇక మీదట పాపము చేయదని ఒప్పుకోవాలి. పాపము చేయదని ఒప్పుకోవటం సులభమే, కానీ దాన్ని ఆచరించడం చాలా కష్టం. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రియ దేవుని
సంగమా, దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఏముందలే అని చెప్పి అనుకుంటే నరకంలో ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త అనేటువంటి దాని గురించి మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభు నేర్పిన ప్రార్థనలో మనం ఒక మాట అంటాం, కీడు నుండి మమ్మును తప్పించుము. కీడు నుండి మమ్మును తప్పించుము అని చెప్పి అంటాం అన్నమాట. అంటే ప్రతి కీడు నుండి తప్పించమని దేవుని వేడుకుంటాం. చావుగడే వచ్చినప్పుడు మంచి మరణం ఇమ్మని ఈ లోకంలో మనం అడుగుతాం. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృపపొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కనుక మనము కనికరింపబడి సమయోచిత సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదామని అంటాడు. ఈ దేవుని సంగమం ఇందాక లోకస్వార్త 8వ అధ్యాయం మనం చదువుకున్నాం 4వ అధ్యాయంలో. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు చీకటి రమ్మేను. అప్పుడు సూర్యుడు అదృశ్యుడు ఆయను, దేవాలయం తెర చెరిగాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, నా తండ్రి నీ చేతికి అప్పగించుతున్నానని చెప్పి ప్రాణము విడిచెను. దేశమంత చీకటులు క్రమగా దేవాలయపు తెరచిరుగగా, దేశమంత చీకటులు క్రమగా దేవాలయపు తెరచిరుగగా, భూమి వణకగా వంటలు బ్రద్దలవ్వగా, భూమి వణకగా వంటలు బ్రద్దలవ్వగా, సిలువపై యేసు మరణమొందగా, సిలువపై యేసు మరణమొందగా, యేసు సిలువ యాగము మానవుల పాప పరిహారము, ఘోరమైనది బహుభారమైనది, అవనిలో ఎంతో అవమానమైనది, అవనిలో ఎంతో అవమానమైనది, ప్రభు యేసు సిలువ యాగము మానవుల పాప పరిహారము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని సంగమం, ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పాను. తర్వాత 49వ చూడండి, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిల్చుండని వారితో చెప్పాను. అంటే పరిశుద్ధాత్మ పొందే వరకు మీరు పట్టణంలోనే ఉండండి, బయటికి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పి ఆయన వారిని బేతనియా వరకు తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుండగా ఆయన వారిలో ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడు ఆయన అనేటువంటి దాని గురించి మనం లేఖనములో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమం, ఇది లేఖనముల నెరవేర్పు. రెండవది ఏంటంటే ఉపనిషత్తుల నెరవేర్పు. ఉపనిషత్తులో చెప్పబడినది నెరవేర్చబడటం. సామాన్య ప్రాంతీయ బ్రాహ్మణంలో ప్రశ్నోపనిషత్ 7వ స్కందం 12వ ప్రకరణం, ప్రశ్నోపనిషత్ 7వ స్కందం 12వ ప్రకరణం ఏదమంటది, సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం అంటారు. దాని అర్థం ఏంటంటే సర్వ పాపాలు పరిహరించబడాలి అంటే రక్తం చెందించబడాలి. అయితే అది
అది ఆ కాలంలో వాళ్ళు ఏం చేసేటంటే ఎడ్లను, కోడెలను, మేకలను వాళ్ళు అర్పించేటువంటి వాళ్ళు అన్నమాట. ఆ రక్తం వల్ల మనము విమోచింపబడలేదు. నిర్దోషి అయిన గొర్రె పిల్ల అయిన యేసయ్య రక్తం ద్వారా మనం విమోచించబడ్డాం. ఇది ఉపనిషత్తుల నెరవేరు. యథాయథాని ఛాయా స్వరూపిణి ఎంత సత్యమూర్తి కృష్ణం అంటాడు. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 17వ వచనం. ఇవి రాబో వాటి ఛాయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ యజ్ఞ యాగాదులు, మరి కోడెలను, మేకలను, మరి ఎడ్లను బలి ఇవ్వటం, ఇవన్నీ కూడా ఒక నీడ అన్నమాట. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది అనేటువంటి దాని గురించి మనకు లేఖనము హెచ్చరిక చేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని సంగమ, పూర్వకాలంలో ఆర్యులు 6 రకాల మేధాలు, 6 రకాల యజ్ఞాలు జరిగించే వాళ్ళని మనం ఉపనిషత్తుల్లో చూస్తూ ఉన్నాం. ఒకటి పురుష మేధం అంటే నరబలి, రెండవది గోమేధం ఆవును బలియటం, మూడవది అశ్వమేధం గుర్రాలను బలి ఇవ్వటం, నాలుగవది పురుష మేధం, నాలుగవది రాయసూయం రక్తం చిందింపకూడదు, ఇక్కడ పశువును వదలాలి, దాన ధర్మాలు చెయ్యాలి. ఆరవది అజామేధం. అజామేధం అంటే మేకను బలి ఇవ్వటం అన్నమాట. ఆ కాలంలో వాళ్ళు ఆర్యులు సర్వాన్ని నడిపించేవాడు, సర్వలోకాన్ని రక్షించేటువంటి వాడు భూషణుడు. ఆయనకు మేకపై ప్రీతి అని ఆర్యులు ఏం చేసేవాళ్ళంటే ఈ అజామేధాన్ని చేసేవారు అనేటువంటి దాని గురించి మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. సర్వ పాప పరిహారం, రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఇది ఉపనిషత్తుల్లో నెరవేర్పు అన్నమాట. లేఖనాల్లో నెరవేర్పు, ఉపనిషత్తుల్లో నెరవేర్పు చూసాం. మూడవది ఏంటంటే వేదాలలో నెరవేర్పు. ఋగ్వేదం 1వ స్కందం 162వ సూక్తం. ఋగ్వేదం 1వ స్కందం 162వ సూక్తం. ఋగ్వేదంలో మరుగు కాబడిన యజ్ఞ పశువు అనేటువంటిది మనం చూస్తామా? ఒక పెద్ద పాట ఉంది, జ్ఞాపకం ఎవరన్నా? ఏసుమ జ్ఞాపకం ఉండాలి, లేకపోతే అమ్మాయి జ్ఞాపకం ఉండాలి. ఋగ్వేదంలో మరుగు కాబడిన యజ్ఞ పశువును వింటిరా. ఋగ్వేదములో మరుగు కాబడిన యజ్ఞ పశువును వింటిరా. అయితే ఆ పాటని ఈ రోజుల్లో అది మరుగునే పడిపోయింది. ఇన్ని విషయాల పాట అంటే టైం అంతా ఆ పాటకి అయిపోతుంది కాబట్టి సార్ మరుగు పడిపోయింది ఆ పాట. ఇప్పుడు పాడేవారు కూడా లేదు. అది ఋగ్వేదంలో మరుగు కాబట్టి యజ్ఞ పశువుల గురించి మనం చూస్తాం. చూడండి, దీనినే మహమ్మదీయులు కూడా అజామేధ యజ్ఞ కర్మను జరిగించారు. రంజాన్ పండుగ అది ఈ రోజుతో ముగిసింది. మనం బస్సుల ద్వారా మొదలు పెట్టగానే వాళ్ళు రంజాన్ మొదలు పెట్టారు. ఈ రోజుతో ఆ రంజాన్ పండుగ ముగిస్తుందన్నమాట. చూడండి, వాళ్ళు ఏంటంటే ఈ సంవత్సరం మనకు ఆ రంజాన్ బస్సుల రెండు ఒకే రోజు ఆరంభమైంది. అయితే ఈ మహమ్మదీయులు కూడా అజామేధ కర్మం జరిగించారు అనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంత ఉపవాసం ఉంటారంటే సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు కూడా వాళ్ళు కనీసం ఉమ్ముకాడ మరి అంతా మరి ఉపవాసం చేస్తారనేటువంటి దాని గురించి మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ సూర్యాస్తమయం తర్వాత కానీ వాళ్ళు భోజనం చేయరు. కాబట్టి ప్రియదేవుని సంగమం వాళ్ళు ఆ పండుగను జరిగిస్తూ ఉన్నారు.
మూడవది ఏంటంటే యూదులు కూడా ఈ అజామేధాన్ని చేశారని చెప్పి క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో రాయబడిన ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. లేవియాకాండం 16వ అధ్యాయం 15వ వచనం, 21, 24 వచనాలు గమనించండి. ఆ 21 చదువు. అప్పుడు ఆహారంలో దేవునికి స్తోత్రము కలుగునుగా. ప్రియ దేవుని సంగమం, యూదులు కూడా యజామేధాన్ని చేశారనేటువంటి దాని గురించి మనకు లేఖనం హెచ్చరిక చేస్తూ ఉంది. చూడండి, ఒక మేకను అప్పుడు అతడు ప్రజలర్పించు పాప పరిహార బలియగు మేకను వధించి అడ్డతెరలోనికి దాని రక్తము తెచ్చి ఆ కోడి రక్తముతో చేసినట్టు దీని రక్తముతో చేసి కరుణాపీఠం ఎదుటను దానిని ప్రోక్షించవలెను. ఇది ఒక మేక. రెండవ మేక ఏంటి? దాని తల మీద మరి యూదుల పాపాలన్నింటినీ కూడా మరి ఒప్పుకొని మేక తల మీద వాటిని మోసి తగిన మనుషుని చేత అరణ్యంలోని దానిని పంపవలెను. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశమునకు భరించి పోవును. అతడు అరణ్యంలో ఆ మేకను విడిచిపెట్టవలెను. ఇదే దేవుని సంగమం. ఇశ్రాయేలు నిమిత్తము తన నిమిత్తమును ఒక మేకను వధించి ఆ రక్తాన్ని ఆ కరుణాపీఠపు కొమ్ములోకి పూసి ఆ రక్తాన్ని బలిపెట్టి వెనుక ప్రోక్షించాలి. రెండవ మేకను ఏం చేయాలంటే ఆ తల మీద చేతుల నుంచి ఆ ప్రజలందరి పాపాలను తన పాపములను దాని మీద ఒప్పుకొని తగిన మనుషుల చేత దానిని అరణ్యానికి పంపించాలి. ఆ మేక వారి దోషములన్నింటినీ ఎడారి దేశంలోకి భరించిపోవును. ఆ తర్వాత అహరోను ప్రజల కొరకు దహన బలి అర్పించి తన నిమిత్తము ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను అని చెప్పి మనం లేఖనంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ అజామేధం దాని పద్ధతి క్రీస్తులో నెరవేరని ఏ విధంగా నెరవేరినాయో నేను తెలియజేస్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి ఏమిటంటే మచ్చలేని మేక కావాలి. యేసయ్య ఒక్కడే ఏ మచ్చ లేని దైవ మానవుడు. రెండవది దాని తలకు గొలుసు కంప చుట్టాలి. యేసయ్య తలకు ముండ్ల కిరీటం పెట్టారు. మూడవది దాని యోపస్తంభాన్ని కట్టాలి. యేసయ్యను శిలోమురాలకు కొట్టారు. 4 కాళ్ళల్లో మేకులు కొట్టాలి. యేసయ్య కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు. మేకకు కప్పిన పంచడం 4 పంచుకోవాలి. యేసయ్యని సిలువ వేసిన వారు ఆ వస్త్రాన్ని పంచుకున్నారు. పంచుకోవడానికి చీట్లు వేశారు. ఎందుకంటే అది ఒకే వస్త్రముగా నేయబడినటువంటి అంగి కాబట్టి అది ఎవరికి వస్తుందని చెప్పి చీట్లు వేసుకున్నారు. ఆ ప్రకారం ఆ వస్త్రాన్ని వాళ్ళు పంచుకున్నారు. ఆ ఎముకలలో ఒకటి కూడా విలువబడకూడదు. యేసయ్య ఎముకలలో ఒకటి కూడా విలువబడలేదు. మేకకు సోమరసం తాగించాలి. ముక్తి రసం అన్నమాట సోమరసం. యేసయ్యకి చేదుని కలిపిన చిరకను ఇచ్చారు. మరి మేకకు ప్రాణ ప్రతిష్ఠ చేయబడాలి. యేసయ్య మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దాని మాంసాన్ని భుజించాలి. అది మనం ప్రతి నెల చేస్తాం. ఇప్పుడు ప్రతి శుక్రవారం కూడా చేస్తున్నాం. ప్రభురాత్రి భోజన సంస్కారం. ఆయన శరీర రక్తంలో మనం పాలు పుచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని సంగమం, ఇదంతా యేసయ్య శిలువలో పాపుల రక్షణార్థమై మరి జరిగించిన యజ్ఞం. మానవులమైన మనకు ఆయన ఇచ్చినటువంటి ఆ భాగ్యం అన్నమాట.
ఇది ప్రవచన నెరవేర్పు, పరిశుద్ధ లేఖనంలో నెరవేర్పు, ఉపనిషత్తులో నెరవేర్పు, వేదాల్లో కూడా నెరవేర్పు. మరి అలాగే మహమ్మదీయుల దాంట్లో కూడా ఆ నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దేవుని సంగమం, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కృపాసనాన్ని సమీపించి మరి ఆయన సెలవులో వేలాడుతున్న ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపాలు కడుగుకొని మరి మన దేవుని సన్నిధిని నిందారహితంగా ఉంటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించగలనకై వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఈ కొద్ది వాక్యమును ఇంతటితో ముగించుచున్నాము. దేవుడు ఈ కొద్ది వాక్యమును మన వెనుకలో దీవించి ఆశీర్వదించును కాక. ఆమె సమయించిన సంఘ కాపరి గారికి వందనములు. ఇంతవరకు కోరుకోవడం మీకందరూ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బలులు తిరిగిన ఆత్మయే యెహోవా దేవా తిరిగి నలిగిన వ్యక్తి హృదయం శంభు చేయవు నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నన్ను తోడను మీరు సియోను ప్రాకటంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము. అంతటా నీతియుక్తములు బలులు యాగములు సర్వాంగహోమము ఎంతో ఇష్టంగా బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు. దహన బలి నీకు నా ఇష్టము మరియు దైవ బలులు విరిగిన ఆత్మయే. ప్రార్థన పెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతున్నాము. మా ప్రభువా, మా దేవా, మా నిమిత్తము, మా పాపముల నిమిత్తము మీరు శిలువలో పొందినటువంటి శ్రమలను తొలపోయించు, మా పాపముల విషయమై పశ్చాత్తాపపడుచు మీకు ఆ సన్నిధిని కూడుకొని ఉన్నాం. సహాయము దయచేయండి మా ప్రభువా. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా ప్రభువా, మా దేవా, ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లేఖనముల నెరవేర్పు అనే అంశం ద్వారా మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతున్నాము. మా ప్రభువా, మా దేవా, మరి లేఖనములో చెప్పబడినవన్నీ ధర్మశాస్త్రంలో చెప్పబడినవి కానీ, కీర్తన గ్రంథంలో చెప్పబడినవి కానీ, ప్రవక్తలతో సెలవిచ్చినవి కానీ అవన్నీ కూడా నెరవేర్చబడి నీకు సెలవిచ్చిన ప్రభువా మీకు వందనములు తండ్రి. ఇంకొకటి నెరవేరవలసి ఉన్నది, అది మీ రెండవ రాకడను హెచ్చరిక చేసిన ప్రభువా నీకు వందనములు. మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చి మా ప్రభువా మీ నిర్దోష రక్తాన్ని చెందించి మా పాపములను పరిహరించిన ప్రభువా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. రెండవ రాకడలో మా ప్రభువా మరి గంభీరమైనటువంటి మరి సింహములే రాబోతూ ఉన్నారని తెలియజేసిన ప్రభువా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా ప్రభువా, మా దేవా, ఈ ప్రవచనముల మా లేఖనముల నెరవేర్పు, ఆ తర్వాత ఉపనిషత్తుల్లో నెరవేర్పు, మా ప్రభువా మరి ఉపనిషత్తుల్లో నెరవేర్పు, వేదాల్లో నెరవేర్పును గురించి హెచ్చరిక చేసిన ప్రభువా మీకు వందనములు తండ్రి. సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం వెలింపజేయండి మా ప్రభువా మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. చోడవరం సంఘాన్ని బట్టి మీకు ఆ సన్నిధికి వస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్న ప్రత్యేక కుటుంబాన్ని బట్టి మీకు వందనములు. కుటుంబంలో ఉన్న భార్యాభర్తలను, మరి బిడ్డలను, మరి పాడి పంటలను, వారి చేతి పనులను మీరు దీవించండి మా ప్రభువా
మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా ప్రభువా, మా దేవ, మేమేమై ఉన్నామా నీ కృప ఉన్నామా మా ప్రభువా, మీకు వందనములు తండ్రి. మా ప్రభుత్వమైన వాక్య బిడ్డల హృదయాలు ఫలించలాగున పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింపచేయండి మా ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా ప్రభు సంఘములో ఉన్నటువంటి స్త్రీలను, పురుషులను, మా ప్రభు చిన్న బిడ్డలను, చదువుకునే బిడ్డలను, యవనస్తులను మీరు దీనించి ఆశీర్వదించండి మా ప్రభు, మీకు వందనములు తండ్రి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినటువంటి బిడ్డలు ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మంచి ఫలితాలను వారికి అనుగ్రహించండి మా ప్రభు. 10th క్లాస్ పబ్లిక్ పరీక్షలు రాస్తున్న బిడ్డలను బట్టి మేము సన్నిధికి వస్తూ ఉన్నాం. చదివిన పరీక్షలో జ్ఞాపకానికి వచ్చి పరీక్ష సక్రమంగా రాసి పరీక్షలో జయాన్ని పొందటకు మీకు దయచేయండి మా ప్రభువా, మీకు వందనములు తండ్రి. మా ప్రభువా, మా సంఘం అంతటిపై క్షేమ కర్మకి మీ ఆత్మవర్షాన్ని కుమ్మరించండి. వృద్ధులను, విధులను, దిక్కులేని వారి ఆదరణ, అంగహీనులను, అభాగ్యులను మీరు ఆదరించండి. గర్భస్థులను దీవించండి, సుఖన ప్రసన్నాన్ని గ్రహించండి. బిడ్డలైనటువంటి వారికి మీ చిత్త ప్రకారము సంతాన భాగ్యాన్ని అనుగ్రహించండి. రైతులను, రైతు కూలీలను మీరు దీవించండి. మా ప్రభు అకాల వర్షాలు కురుస్తూ ఉన్నాయి మా ప్రభు, మీకు వందనములు. మా ప్రభు వారి చేతుల కష్టాలితమును, వారి రెక్కల కష్టాలితము వారు అనుభవించినట్లుగా ఈ కృపగా ఇచ్చేయండి మా ప్రభు, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మా ప్రభు సహాయము దయచేసి మీరే మహిమ పొందమని వేడుకొనుచున్నాము. సంఘము చుట్టూ మీ పరిశుద్ధమైన కంచె నాటి మీకు కావాలిగా ఉంచండి. దుర్బోధులు, వేషధారణలు, చేరికలు అంతరించినట్లు మీకు దయచేయండి మా ప్రభు, మీకు వందనములు తండ్రి. మా ప్రవచన సాంచిన సంఘాన్ని దీవించండి. ఒక్కొక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. ఎవరికి ఎక్కడ ఉన్నదో మీకు ఆటముగా తెలుసు. ప్రతి వారి అక్కడను మీ కృపా సమృద్ధిలోని తీర్చమని నేను వేడుకుంటూ ఉన్నాం. మా ప్రభు రాత్రి కాల సమయంలో మేము పడగలకు గడుచు ఉండగా మీరే తోడుగా ఉండండి. సుఖమైన నిద్ర, చురుకైన మెళకువ దయచేసి అరుణోదయం లేచి పరిశుద్ధ పునరుద్ధాన దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు ఈ కృపను అనుగ్రహించి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఆ ప్రార్థన మీ సన్నిధికి చేరనిమ్మని ప్రార్థన ప్రజలమదై చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా నిన్ను వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, ఈ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారాన్ని మాకు దయచేయము. నా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం నా అపరాధములను క్షమించుము. శోధనలకు తేక దృష్టిని తప్పించుము. రాజ్యము, మహిమయు నిరంతరము నీవైనదే తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికను ఆయనను ప్రేమించే వారికి సంఘ కాపరికి చేస్తున్న పరిచర్యకును రాకాలము తోడయుండి ప్రభువును నడిపించునుగాక. కట కట పాప సంకటము పుటకెంత పటుప కనుంది ఆవా, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవ ఎంత స్వామి, ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంత, ఎటులవ ఎంత స్వామి. ఏ పాప నిరుగని